హాయ్ ఫ్రెండ్స్ నమస్తే. ఎద్దనపూడి సులోచనారాయణ గారి 'సౌగంధి' నెక్స్ట్ పార్ట్ చూద్దాము. ఒక నెల రోజుల తర్వాత ఉదయం వేళ షాప్‌కి వెళ్లే ముందు పిల్లలతో కలిసి కూర్చున్న సౌగంధికి బ్రెడ్స్, జామ్ ఉన్న ప్లేట్ అందిస్తూ లక్ష్మి చెప్పింది. "సౌ, చెక్కు మీద సంతకం పెట్టు. వినోద్ వస్తానని అన్నాడు. అతనికి డబ్బు కావాలట." "ఎంత కావాలని?" అన్నాడు. 30,000 అన్నాడు. ఈ మాట వినగానే సౌగంధి కనుబొమ్మ ముడిపడింది. 30,000 లేచి బీరువా తెరిచి బ్యాంక్ పాస్‌బుక్స్ తీసుకొచ్చి చూసింది. "అంత డబ్బు లేదు లక్ష్మి." పాస్‌బుక్ ఎంట్రీలు తనిఖీ చేస్తూ క్రిందటి నెల 28వ తేదీన 14,000 ఇచ్చాం. ఈ నెల 2వ తేదీన 20,000, 6వ తేదీన 12,000, 10వ తేదీన 9,000. అంత క్రితం మనకివ్వాల్సిన 63,000 అతను మన అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయలేదు. వాళ్ళ ఫ్రెండ్‌కి సర్దాను అన్నాడు. ఇప్పుడు మళ్ళీ 30,000. అతను మనకి సాయం చేసిన మాట నిజమే. దానికి తగినది ఎప్పుడో షేర్ కావాలన్నాడని ఇచ్చేశాం. ఇదంతా మనకి అతని బాకీ. చూడు, నేను అన్నానని నువ్వు వేరుగా అనుకోవద్దు లక్ష్మి. డబ్బు ఇలా మొత్తం తీసేస్తే సడెన్‌గా మనకేదైనా ఆర్డరొస్తే డిపాజిట్ కట్టడానికి బ్యాంక్‌లో లేకపోతే ఎలా? లక్ష్మి అంగీకరించింది. అవును సౌ, నాకు కూడా అదే అనిపిస్తోంది. నిన్న పరమేశ్వర్ ఫోన్ చేశాడు. మనం వినోద్‌ని అతనికివ్వమని చెప్పిన 8,000 ఇంకా ఇవ్వలేదట. అతను క్రిందటి నెల తెచ్చిన ఆర్డర్ కమిషన్ మనం ఇవ్వకపోతే మళ్ళీ ఈ నెలలో ఆర్డర్ మనకి రానీయకుండా ఆ బెనర్జీ వాళ్ళకిచ్చేస్తాడు. అతను ముందే డబ్బు ఇస్తానంటున్నాడు. ఏమిటి వినోద్ ఇలా చేస్తున్నాడు? అసలు మన దగ్గర డబ్బే లేదు. ఇదివరకు అకౌంట్‌లో ఎంత ఉంది అని అడిగి తెలుసుకునేవాడు. ఇప్పుడదేం లేదు. లక్ష్మి బాధగా అంది. అయిన వాడు మనల్ని ఆదుకోవాల్సిన వాడే ఇలా చేస్తే ఎలా? సౌగంధి వింటూ ఊరుకుంది. డబ్బు గురించిన లావాదేవీల్లో తనకి ఎలాంటి ప్రమేయం లేదు. అదంతా లక్ష్మి, వినోదులు చూస్తారు. షాపులో అమ్మకాలు, కొనుగోలు, ఆర్డర్లు పంపడం ఈ రెండూ చూడడమే తన బాధ్యత. సౌగంధి మొదట్లోనే ఈ డబ్బు బాధ్యతని లక్ష్మి వైపు నెట్టేసింది. ఎంతైనా లక్ష్మి, వినోద్ వారిద్దరూ అయినవాళ్లు. ఒక మాట ఎక్కువన్నా, తక్కువన్నా వారికి బాధుండదు. సౌగంధి ఈ విషయంలో తన జోక్యం లేకుండా మొదటి నుంచి దూరంగానే ఉంది. అందుకే ఇప్పుడు ఆ అశాంతి, ఆవేదన అంతా లక్ష్మి తలకు చుట్టుకున్నాయి. లక్ష్మి కాఫీ తెచ్చి ఇస్తూ అంది. "సౌ, నీకు తెలుసా? వినోద్, జ్వాల కలిసి బాగా తిరుగుతున్నారు. కారులో వెళుతూ, హోటల్‌లో భోజనం చేస్తూ, సినిమా హాల్‌లో ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తున్నారని అందరూ చెప్తున్నారు." సౌగంధికి తెలీదు. వచ్చిన కొత్తలో జ్వాల తరచుగా వచ్చేది. ఇక్కడే కాలం గడిపేది. ఇక్కడే భోజనం చేసేది. జ్వాల చిన్నప్పుడు వినోద్ వచ్చేవాడు. అది కాకతాళీయం. జ్వాల వచ్చినప్పుడు వినోద్ వచ్చేవాడు. అది కాకతాళీయమా లేక కావాలని కలుసుకున్నదా అని ఇప్పుడు అనుకోవాల్సొస్తోంది. సడెన్‌గా జ్వాల రాక ఆగిపోయింది. వినోద్ కూడా బాగా తగ్గించేశాడు. షాపు వ్యవహారాలు పూర్తిగా పట్టించుకోవడం మానేశాడు. అయినా ఇబ్బందేం లేదు. సౌగంధి ఆ వ్యవహారాలన్నీ తను స్వయంగా చక్కపెట్టుకోగల సామర్థ్యం అలవరుచుకుంది. 1, 2 తప్పులు చేసినా ఏం పర్వాలేదు లక్ష్మి. మనకే అనుభవం వస్తుంది. రెండోసారి జాగ్రత్తగా ఉంటాం అనేది. సౌగంధి వేళకి భోజనం కూడా లేకుండా కష్టపడుతుంటే లక్ష్మికి కష్టంగా అనిపించేది. "నువ్వలా ఏమీ అనుకోకు. ఒకరి మీద ఆధారపడకుండా అన్ని విషయాలు మనమే నిర్వర్తించగలగడంలో ఆనందానికి ఏదీ సాటి రాదు. ఈ శ్రమలో ఎంతో తృప్తి, సంతోషం ఉన్నాయో నీకు తెలియదు" అనేది సౌగంధి. "సరే సౌ, డబ్బు లేదని వినోద్‌కి చెప్పేస్తాను" అని లక్ష్మి వెళ్లి వినోద్‌కి ఫోన్ చేసింది. అతను ఇంట్లో లేడు. తల్లే తీసింది. ఆవిడ లక్ష్మిని ఫోన్‌లో చెడామడా తిట్టింది. "ఆ జ్వాలను మాకు తగిలించారేమిటి? మా వాడు ఆ పిల్ల పరిచయమైన తర్వాత అసలు ఇంటి పట్టునే ఉండడం లేదు. వాడి మీద బెంగతో మా రాము అన్నం కూడా తినడం లేదు." "నాకేం తెలీదండి" అంది లక్ష్మి నమ్రతగా. తెలియదంటే ఎలా? ఆ పిల్లని పిలిచి చీవాట్లు వేయండి. నేను చెప్పినా ఆ పిల్ల వినడం లేదు. ఆవిడ చాలా కోపంలో ఉన్నట్టుంది. జ్వాల మీద ఉన్న కోపమంతా లక్ష్మి మీద చూపించి 4 దులిపేసింది. మీరంతా అసలు బజారు రకాలంది. లక్ష్మి ఫోన్ పెట్టేసి ఏడుస్తూ కూర్చుంది. షాపుకి వెళ్ళిపోవడానికి తయారై చెప్పులేసుకోవడానికి వచ్చిన సౌగంధి ఇది చూసి తెల్లబోయింది. "ఏమైంది లక్ష్మి? ఎందుకలా ఏడుస్తున్నావు?" దగ్గరగా వచ్చి అడిగింది. లక్ష్మి వినోద్ తల్లి పెట్టిన చీవాట్లు చెప్పింది. "లక్ష్మి, నువ్వెందుకు బాధపడతావు? నాకేం తెలియదని ఒక్క మాట చెప్తే సరిపోయేది" అంటూ అనునయించింది. "ఆవిడ మాటల్ని పట్టించుకోకు. జ్వాల సంగతి నాకు బాగా తెలుసు. ఎదుటి వాళ్ళకి పిచ్చెక్కించడంలో గటికురాలు. సౌ, నువ్వు చెప్పేయి. జ్వాలని వినోద్ జోలికి పోవద్దని" అంది లక్ష్మి. "అలాగే, తప్పకుండా చెప్తాను" అంది సౌగంధి. సౌగంధి షాపు లోపలికి వచ్చింది. ఆ పూట రాయాల్సిన ఉత్తరాలు ఎన్నో ఉన్నాయి. 2 ఆఫీసులకి వెళ్ళే పని ఉంది. ఢిల్లీ నుంచి పార్సెల్స్ వచ్చాయి. వెళ్లి తెచ్చుకోవాలి. అన్ని పనులు ఈరోజు పూర్తి చేయాలి. సౌగంధి హడావిడి పడకుండా ఆ రోజు చేయాల్సిన పనులన్నీ చీటీ మీద రాసుకుంది. ఒక్కొక్కటి టైం వృధా కాకుండా అయ్యేట్లు
పనుల ముఖ్యతను బట్టి చేస్తుంది. అంతా క్రమబద్ధంగా టైమ్ టేబుల్ ఉండడం వల్ల టైం వేస్ట్ అవ్వదు. పనులు జరుగుతాయి. ఆందోళన, హడావిడి, రవంతు కూడా ఉండదు కాబట్టి అలసటే ఉండదు. సౌగంధి ఉత్తరాలు రాస్తోంది. ఇంతలో హై హీల్స్ టక్ టక్ అని వినిపించాయి. ఎవరో కస్టమర్ అప్పుడే వచ్చారనుకుని సౌగంధి ఉత్తరం పక్కకి పెట్టేసి లేస్తున్నదల్లా చకితురాలైంది. వచ్చిన వ్యక్తి మరెవరో కాదు. జ్వాల వచ్చింది. సౌగంధి ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూసింది. జ్వాల చీర కట్టుకుని, ముడివేసుకుని, పైట భుజాల చుట్టూ కప్పుకుని నమ్రతగా లేదు. జీన్స్ ఏసుకుంది. పైన షర్ట్ వేసుకుంది. జుట్టు ఎప్పటిలా పోనీటైల్‌నే వేసుకుంది. ఒంటి మీద చిన్నమెత్తు ఆభరణాలేమీ లేవు. ముఖంలో స్వేచ్ఛ, తిరుగుబాటుతనం, ఆనందం, లెక్కలేనితనం ముమ్మూర్తులా మునుపటి జ్వాలగా మారిపోయింది. ముఖంలో సౌగంధి ఆశ్చర్యంగా చూస్తుంటే జ్వాల కాళ్ళ మీద బరువంతా మోపినట్టు నడుం తిప్పి నిలబడి ఏమిటలా చూస్తున్నావు? మళ్ళీ ఈ రూపాంతరం ఏమిటానా? అంది. సౌగంధి అవునన్నట్టు తల ఊపింది. జ్వాల టేబుల్ పైన ఎక్కి కూర్చుంది. కాళ్ళు ఆడిస్తూ భుజాలు కుదించి సుఖాన్వేషణ మోజులో పడి ఎండమావులు వెంట పరిగెత్తాను. దానికోసం ఇల్లాలి వేషధారణలో పరకాయ ప్రవేశం చేశాను. కానీ నా పథకమేమీ ఫలించలేదు. తివారీని పెళ్లి చేసుకుంటే డబ్బుకు కొదవుండదనుకున్నాను. కానీ చెప్పానుగా ఎండమావుల వెంట పరిగెత్తానని. అక్కడ నా దాహం తీరలేదు. తివారీ గురించి చెప్పానుగా. డబ్బుని అవసరం లేదు అనుకుంటే ఎలా గుప్పిట బిగించగలడో నన్ను ఇక్కడ అన్ని ప్లాన్లు సిద్ధం చేసుకుని వచ్చాడు. డబ్బు ఇవ్వకుండా బిగించేశాడు. చిచ్చి, ఆడపిల్ల ఏదైనా చేయొచ్చు గాని వయసు మళ్ళిన వ్యక్తి దగ్గర డబ్బు కోసం మాత్రం ఆశపడకూడదు. అతనికి నేనంటే ఎంత చిన్నచూపు అని నాకు ఒళ్ళు మండింది. 4 తిట్టేశాను. నిన్ను ఏం చూసి పెళ్లి చేసుకున్నాననుకున్నావు అన్నాను. అంతే. మొదలైంది యుద్ధం. అది ప్రత్యక్ష యుద్ధం కాదు, ప్రచ్ఛన్నం. నా ఎదురుగా చాలా ఆదరంగా ఉండేవాడు. నా మీద చచ్చేంత అనుమానం. నౌకర్లను గూఢచారులుగా పెట్టాడు. నేను ఎక్కడికి వెళ్ళాను? ఫోన్ల మీద చెకింగ్లు. నువ్వేమైనా పోలీస్ అధికారివా? నేనేమైనా ముద్దాయినా అని అడిగాను. అవును. నా డబ్బుని కాజేయాలని చూసే వాళ్ళందరికీ నేను పోలీస్ అధికారిని అన్నాడు. మాట బాగా పెరిగిపోయింది. ఇక నుంచి ఒక్క పైసా కూడా ఇవ్వనన్నాడు. ఇంటికి ఇంకా 53,000 ఇవ్వాలి. ఫర్నిచర్ వాళ్ళకి 48,000 ఇవ్వాలి. తనకేం సంబంధం లేదన్నాడు. కాన్పూర్ వెళ్ళిపోయాడు. ఇక నా ముఖం చూడనన్నాడు. ఆయనతో తెగదెంపులు చేసుకున్న తర్వాత నాకేమిటో పంజరంలో నుంచి అడవిలోకి ఎగిరిపోయిన పక్షిలా అనిపిస్తోంది. ఏమిటో కాస్త డబ్బుకి ఆశపడితే ఇన్ని తిప్పలా? జ్వాల, ఇన్ని తిప్పలెందుకు? ఒకళ్ళ డబ్బు కోసం నువ్వసలు ఎందుకు ఆశపడాలి? వయసులో ఉన్నావు. నువ్వు కష్టపడి సంపాదించుకోరాదు అంది సౌగంధి. అమ్మో! అంత డబ్బా? నేనెలా సంపాదించగలను? నువ్వు సంపాదించగలిగిన దాంతోనే గడుపుకో. నా వల్ల కాదు. నేను చాలని డబ్బుతో ఆ దరిద్రపు జీవితం గడపలేను. ఇదివరకు నాకు పట్టేది కాదు. ఇప్పుడు సుఖాలు బాగా అలవాటైనాయి. అందుకని ఇలా ఎవరినో ఒకరిని మురిపిస్తుంటావా? మొదట వాళ్ళు గ్రహించలేకపోవచ్చు కానీ కొద్ది రోజులకు వాళ్ళకి తెలియక మానదు. దాంతో గొడవ మొదలవుతుంది. ఇదేం సుఖం? డబ్బు కోసం గాక నాకు ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకునే వరకు ఇంతే. అసలు తివారీ మొదట ఈ ఊర్లో సెటిల్ అవ్వటానికి ఇష్టపడి వచ్చాడు గాని, తర్వాత సణుగుడు ప్రారంభించాడు. నేను ఇంటి పట్టున ఒక్క క్షణం ఉండలేదట. ఈ ఊళ్ళో నాకు స్నేహితులు ఎక్కువట. నెలకి అయ్యే డబ్బు పైసకి లెక్కలు వ్రాయాలట. నాకు లెక్కలు రావని అన్నాను. మళ్ళీ తగాదా మొదలు. ఏమైతేనే మొత్తానికి గొడవ తీరిపోయింది. జీవితం ఎలా గడుస్తుందా అని భయం వేయటం లేదా? చాలా బాగా నడుస్తుంది అనే నమ్మకం ఉంది కాబట్టి ఆయనను వదిలేశాను. ఒక శుభవార్త. నేను వినోద్ పెళ్లి చేసుకుంటున్నాం. కంగ్రాచ్యులేషన్స్ అంది సౌగంధి. థ్యాంక్ యూ. జ్వాల సంతోషంగా చెప్పింది. ఇన్నాళ్ళకి నాకు మనసుకు నచ్చిన వ్యక్తి దొరికాడు. జ్వాల, నువ్వేనా ఇలా మాట్లాడేది? ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకోకూడదు అనేదానివి అంటూ గుర్తు చేసింది సౌగంధి. జ్వాల మళ్ళీ భుజాలు ఎగరేసింది. ఏమో, అప్పుడు అన్నానేమో. బహుశా అప్పటికి నాకది బాగా అనిపించింది. ఇప్పుడు ఇది బాగుంది. నేను నమ్మిన దాన్ని చేస్తాను. బాగుంది. నీకేది ఎప్పటికి బాగుంటే అది నిజం. అంతేగాని ఆ నిజానికి ఒక నిలకడ లేదన్నమాట. ఈ ప్రపంచంలో దేనికి నిలకడ ఉంది చెప్పు అంది. సౌగంధి జవాబు చెప్పలేకపోయింది. జ్వాల లాంటి వాళ్లతో వచ్చే ప్రమాదం ఏమిటంటే తాము నమ్మింది అదే సత్యం అన్నట్టు తమకు ఉన్న సహజ వాక్చాతుర్యంతో ఎదుటివారిని కూడా నమ్మిస్తారు. ఆ మాటలు నమ్మి జీవితాలు మార్చుకున్న వాళ్ళ గతి ఇక అదో గతి. ఒకటి మాత్రం నిజం జ్వాల, ఈ ఊరు మాత్రం వదిలి వెళ్ళదు. జ్వాలలో ఉన్న బలమైన మమకార బంధం ఈ ఊరికే కట్టుబడేస్తుంది. తను ఎక్కువ కష్టపడదు కానీ సుఖమైన విలాస జీవితం కావాలి. అందుకని ఏవేవో. ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచనారాయణ గారి సౌగంధి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.